ఐసీసీ టోర్నీలంటే చాలు ఆట తీరును మరో లెవెల్కు తీసుకెళ్లే టీమిండియా తాజాగా పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విన్నర్గా నిలిచింది. ఒక్కసారి కూడా టాస్ గెలవకపోయినా టోర్నీలో అన్ని మ్యాచ్లు గెలిచి కప్ను చేజిక్కించుకుంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో తమ విజయంలో ఒక సైలెంట్ హీరో ఉన్నాడని వెల్లడించాడు. శ్రేయస్ అయ్యర్ను తాను సైలెంట్ హీరోగా అభివర్ణించాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ రాణించడంతో సులువుగా విజయాలు నమోదు చేయగలిగామని వివరించారు. ఈ టీం పట్ల నేనెంతో గర్విస్తున్నాను. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోవచ్చని మాకు తెలుసు. అందుకు అనుగుణంగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకున్నాం. ఈ టోర్నీలో మేము ఆడిన అన్ని మ్యాచ్లు చూస్తే పిచ్లు మందకొడిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం. టోర్నమెంట్ మొత్తం అతడు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఇతరులతో కలిసి అతడు నమోదు చేసిన భాగస్వామ్యాలు ఎంతో విలువైనవి. అందుకే శ్రేయస్ అయ్యర్ మా సైలెంట్ హీరో అని రోహిత్ శర్మ వివరించాడు. శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో పాకిస్తాన్పై 56, న్యూజిలాండ్పై 79 పరుగులతో రాణించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 45, ఫైనల్లో 48 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.